హాయ్ అండి, మధురం మమకారంలో పిల్లల కోసం తల్లులు చేసే వంటలు, అలాగే ఘుమఘుమలు అండ్ జస్ట్ మినిట్ లో రాజుగారు చేసే స్పెషల్స్ చూడాలి అంటే స్టార్ట్ చేసేద్దాం. ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. మన ఫస్ట్ సెగ్మెంట్ ఘుమఘుమలు. హాయ్ రాజు గారు. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాండి. సో ఈ రోజు ఘుమఘుమల్లో ఏం చేద్దాం? అరటి పెసరపప్పుతో ఇగురు చేసేద్దామండి. అరటికాయ పెసరపప్పు ఇగురు. సో మంచి ట్రెడిషనల్ రెసిపీ, సైడ్ డిష్ గా బాగుంటుంది, అలాగే చపాతీలోకి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. అరటి పెసర ఇగురు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అరటి పెసర ఇగురు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అరటికాయలు 2, నానబెట్టిన పెసరపప్పు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఇప్పుడు వంట స్టార్ట్ చేసేద్దాం. రాజుగారు రెడీయా? ఓకేనండి. సో ఈ డిష్ చేసుకునే ముందంటే ఒక అరగంట ముందు మనం పెసరపప్పు నానబెట్టి పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఓకే, సో ముందుగా పోపు పెట్టేసుకుందాం. సో కొద్దిగా ఆయిల్ అండి. సో ఇది కొంచెం వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, సో దీంట్లోనే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, తరిగిన వెల్లుల్లి, అలాగే కొద్దిగా కరివేపాకు, కొంచెం ఇంగు అండి. ఓకే, సో వెల్లుల్లిలో ముక్కలుగా అన్న వేసుకోవచ్చు, లేకపోతే మధ్య మధ్యలో తగులుతూ ఉంటే బాగుంటుంది అనుకుంటే కొంచెం పెద్ద పీసులే మెదిపైన మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, వేగిన తర్వాత అరటికాయ ముక్కలు, సో దీంట్లోనే సీజనింగ్ కూడా ఇచ్చేసాం ఇప్పుడే. ఓకే, సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, అలాగే కొద్దిగా పసుపు. సో ఈ ముక్కలు మనకు కొంచెం మగ్గితే పెసరపప్పు నానబెట్టింది మనం దీంట్లో యాడ్ చేసుకుంటే అది కూడా కొంచెం అది ఫాస్ట్గానే వేగిపోతుంది. సో కొంచెం లైట్ పచ్చిగా ఉన్నా బాగానే ఉంటుంది మనకు పెసరపప్పు అనేది. సో అరటి ముక్క మాత్రం కాస్త మగ్గాలి. ఓకే, సో అరటికాయ ముక్కలు కొంచెం మగ్గుతూ ఉంటాయి. ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మామూలుగా చాలా మందికి మెడ మీద, చేతుల మీద, ముఖం మీద చిన్న చిన్న పులిపిర్లు వేలాడుతూ కనిపిస్తూ ఉంటాయి. చూడడానికి కాస్త అసౌకర్యంగా, అసహ్యంగా అనిపిస్తూ ఉంటుంది కదా. ఈ పులిపిర్లు తగ్గించుకోవాలి అంటే క్యాబేజ్ ఆకుల్ని బాగా నలిపేసి ఆ రసానికి పులిపిర్ల మీద అప్లై చేసుకొని ఒక 10-15 నిమిషాల తర్వాత వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారంలో 2-3 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే పులిపిర్లు చాలా వరకు తగ్గిపోతాయి. చిట్కా చూసారు కదా. సో రాజుగారు, ముక్క మగ్గినట్టేనా? సో అరటికాయ కదండి, కొంచెం ఫాస్ట్గానే మగ్గిపోతుంది మనకు. ఓకే, సో ఈజీగానే విరిగిపోతుంది. సో ఇప్పుడు దీంట్లో మనం నానబెట్టేసుకున్న పెసరపప్పు. ఓకే, సో దీంతో పాటుగా కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి అండి. సో ఎక్కువగా మనకు మసాలా లేకుండా ప్లెయిన్గానే ఉండాలి అనుకుంటే రెండిట్లో ఏదో ఒకటి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో అరటికాయతో చేసేప్పుడు ఎప్పుడైందంటే మనం కంటిన్యూగా అలా స్టిర్ చేస్తూ ఉండాలి. అడగంటేస్తుంది, కొంచెం జిగటగా ఉంటుంది కదా. సో ఇది కొంచెం మనకు పెసరపప్పు కొద్దిగా వేగితే తీసేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ మనకు అయిపోయినట్టే. సో పెసరపప్పు ఏమో కొంచెం కరకరలాడుతూ ఉంటుంది, అరటికాయ మెత్తగా సాఫ్ట్గా తగులుతూ బాగుంటుంది. సో మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గిచ్చేసేద్దాం. సో ఆ తర్వాత మనం దించేసుకోవచ్చు. ఓకే, సో చూద్దాం రాజుగారు, అయిపోయిందేమో. మంచి వాసన వస్తుంది. యా, సో కొంచెం ఆ పెసరపప్పు అంతా కూడా
వాటర్ అంతా కూడా కాస్త అబ్జర్వ్ అయిపోయి కొంచెం డ్రైగా అయింది డ్రైగా కదా. అయింది. సో ఇలా బాగుంటుంది. ఓకే, లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర. సో రెడీ అయిపోయింది. సో అరటి పెసర ఇగురు రెడీ అండి. ఘుమఘుమలాడుతూ అరటి పెసర ఇగురు రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ ఇగురు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. అరటి పెసర ఇగురు తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో అరటికాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత నానబెట్టిన పెసరపప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అరటి పెసర ఇగురు రెడీ. అరటి పెసర ఇగురు ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. సూపర్ రాజు గారు, చాలా బాగుంది. అంటే పౌడర్స్ కూడా యాడ్ చేసుకున్నాం కదా. యా. చాలా అండ్ బాగుంది. ఆ అరటికాయ పెసర నేను చెప్పాను కదా, కొంచెం పెసరేమో కరకరలాడుతూ అరటికాయ సాఫ్ట్ గా చాలా టేస్టీగా ఉంది, కమ్మకమ్మగా బాగుంది. ఓకే, రైస్ లోకి సైడ్ డిష్ లాగా అండ్ చపాతీలోకి కాంబినేషన్ గా కూడా తీసేసుకున్నా చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంది. సూపర్ అండి, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో బ్యూటీ చిట్కా. పాలు, బాదాంలు ఇవి రెండు కూడా మన ఆరోగ్యానికి మంచివే. పాలు తాగడం వల్ల, బాదం తినడం వల్ల శరీరానికి రకరకాల ప్రయోజనాలు ఉన్నాయి. కానీ పాలలో కొద్దిగా బాదం పలుకుల్ని వేసుకుని పేస్ట్ లాగా చేసుకుని దీన్ని ముఖానికి, మెడకి అప్లై చేసుకుని 10-15 నిమిషాల తర్వాత వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారంలో ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే అక్కడ ఉన్నటువంటి ముఖం కానీ, మెడ కానీ, స్కిన్ అంతా తేజోవంతంగా, ఆరోగ్యంగా తయారవుతుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ మధుర మమకారం స్టార్ట్ చేసేద్దాం. సో ఇక్కడ పిల్లలు రెడీగా ఉన్నారు, అక్కడ తల్లులు రెడీగా ఉన్నారు. ముందు పరిచయం చేసేసుకుందాం పిల్లల్ని. హాయ్. హాయ్, నీ పేరు? శ్రీనాథ్. శ్రీనాథ్, నువ్వు ఏం చదువుతున్నావు? సెకండ్. సో మీ మమ్మీ పేరేంటి? స్వరూప. స్వరూప గారు. హలో స్వరూప గారు. హలో అండి. సో వెల్కమ్ టు అభిరుచి. సో ఈ రోజు మీ అబ్బాయి తన ఫేవరెట్ డిషెస్ ని మాకు చెప్తాడు. అందులో మేము ఒకటి పిక్ చేస్తాం, మీరు దాన్ని చేయాల్సి ఉంటుంది. Okay అండి. అంటే ఎవరిది ఎవరికి వస్తుందో చెప్పలేం, మనం చిట్టీలు తీస్తాం కాసేపు తర్వాత. హాయ్, హాయ్, నీ పేరు? చాహెల్. చాహెల్. ఓకే, నువ్వేం చదువుతున్నావు చాహెల్? యూకేజీ. ఓ, యూకేజీనా ఇంకా? ఓకే, సో మమ్మీ చేసిన వంటలన్నీ తింటుంటావా? ఇష్టమా నీకు? మమ్మీ పేరేంటి? దివ్య. దివ్య. హాయ్ దివ్య గారు. సో వీళ్ళ ఇష్టమైన వంటకాలు ఏంటో ఇప్పుడు కనుక్కుందాం. శ్రీనాథ్, మెల్లగా చెవికి నీకు నాకు మాత్రమే వినపడేలాగా నీ ఫేవరెట్ వంటలు చెప్పు. మీరు ఒక స్లిప్ తీయండి, మీ దగ్గర అలా దాచండి. మీరు కూడా ఒకటి తీయండి, అది కూడా దాచండి. ఇప్పుడు మీ స్లిప్లో ఏమొచ్చిందో నాకు చూపించండి. ఫస్ట్ మీరు ఇవ్వండి. సో ముందు దివ్య గారు ఇచ్చిన స్లిప్లో ఏం వంటుందో చూద్దాం. వెజ్ కబాబ్. సో మీరు వెజ్ కబాబ్ చేయాలి, మీ బాబు అడిగిందే. సో మీకేం పెద్ద కష్టం కాదు, చేసి పెట్టుంటారు ఆల్రెడీ. వాడికి చాలా ఇష్టం. సో నెక్స్ట్ స్వరూప గారు అవునండి. ఏం చేయబోతున్నారు? బ్రెడ్ బర్ఫీ. ఓకే, సో బ్రెడ్ బర్ఫీ చేయబోతున్నారు. అవునండి. సో అది శ్రీనాథ్ అడిగిందే. సో మీకు కూడా పెద్ద కష్టమేం కాదు. సూపర్. సో మీ పిల్లలు అడిగిన వంటలే మీకు వచ్చాయి. ముందు ఏం చేద్దాం? బ్రెడ్ బర్ఫీ చేద్దాం, వెజ్ కబాబ్స్ చేద్దాం. బ్రెడ్ బర్ఫీ చేద్దాం. బ్రెడ్ బర్ఫీ చేసేస్తారా? Okay అండి. ఓకే, సో బ్రెడ్ బర్ఫీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బ్రెడ్ బర్ఫీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ పౌడర్ 2 కప్పులు, ఎండు కొబ్బరి తురుము 1/2 కప్పు, పాలు 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, పంచదార 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. ఓకే, సో కావాల్సిన పదార్థాలు చూసాం కదా, వంట స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం నెయ్యి వేసుకున్నాము. ఓకే,
బ్రెడ్ బర్ఫీ అంటే మనకి ఇదేమన్నా డబల్ కా మీటా టేస్ట్ లో వస్తుందా? లేదండి, ఇది కొంచెం డిఫరెంట్ వస్తుంది. డిఫరెంట్ ఉంటుంది. ఓకే ఓకే, మనం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము. ఓకే, తర్వాత మనం బ్రెడ్ క్రమ్స్ వేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే బ్రెడ్ క్రమ్స్ 2 కప్స్ బ్రెడ్ క్రమ్స్ అండి. ఏం చేస్తుంటారు స్వరూప గారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్ అండి. ఓకే, సో హౌస్ లో ఏం చేస్తుంటారు? క్లీనింగ్. క్లీనింగ్? ఆరెంజ్ కాదండి, మరి ఆరెంజ్ కాదండి. ఇంకే రేంజ్? క్లీనింగ్ లో రేంజెస్ కూడా ఉంటాయా? మరి ఆ విధంగా కాదు. అది ఇదేంటి? ఎండు కొబ్బరి పొడి అండి. వేసేయండి చెప్తాను. బ్రెడ్ క్రమ్స్ దీనికి తేడా లేనంతగా చక్కగా కలిసిపోతుంది రెండు కూడా. సో మీ అబ్బాయి బాగా అల్లరా అండి? బాగా అల్లరికే అల్లరి. ఏం చేస్తూ ఉంటాడు అల్లరి అంటే? బేసికల్ గా ఎలాంటి అల్లరి చేస్తూ ఉంటాడు? బాగా విసిగిస్తుంటాడు. ఏ రకంగా విసిగిస్తూ ఉంటాడు? కార్టూన్ నెట్వర్క్ వద్దంటే చూస్తాడు. అభిరుచి పెట్టమంటే పెట్టనివ్వడు. కరెక్ట్ అండి, కరెక్ట్. మనం మాట్లాడదాం దీని గురించి. మధ్యాహ్నం 12 o'clock కి పెట్టారు. ఎవ్వరు ఉండరు కదా ఆ టైంలో. మనదే రాజ్యం. 12 గంటల నుంచి మొత్తం మనదే రాజ్యం. తర్వాత మనం షుగర్ వేసుకోవాలి. ఓకే, ఇది 1.5 కప్ వేసుకోవాలండి షుగర్. ఓకే. ఇదేంటి పంచదార అంతా కరిగి కాస్త ఇదవుతుందా? కొంచెం మిల్క్ వేసుకోవాలండి. కరగాల్సిన అవసరం లేదు, కొంచెం పాలు వేసుకోవాలి. ఇదేం నిలువ ఉండదు అనుకుంటాను కదా, పాలు వాడుతున్నాం కాబట్టి. ఒక 2 days వరకు ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే? ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. కాచి చల్లార్చిన పాలా? ఏం లేదండి, పచ్చివే యూజ్ చేసుకోవచ్చు. ఓకే, దీన్ని స్లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఎప్పుడు కదలకుండా డిస్టర్బ్ చేయకుండా వదిలేయాలా కాసేపు? లేదండి, కలుపుతూ ఉండాలా? కలుపుతూ ఉండాలి. ఉండలు కట్టకుండా. బ్రెడ్ క్రమ్స్ ఉండలు ఎక్కడ కడతాయి అంటారా? మీకు తెలీదా? చాలా తక్కువ తింటారు. ఓకే, మీరు తక్కువ చేస్తాను, తక్కువ తింటాం. అదే మనం చేస్తేనేగా వాళ్ళకి తినే ఆప్షన్. మనం చేయడమే ఆపేసామంటే వాళ్ళకి తినడం కూడా ఆపేస్తారు. గెరిట పట్టడంలోనే ఉందన్నమాట మొత్తం సంగతి. మీరు బాగా తింటారా స్వీట్లు? తక్కువే అండి. మీరు కూడా బాబు కోసం. మీ బాబు కోసం. నువ్వు స్వీట్ ప్రియుడివా? మీ తమ్ముడు ఎందుకు అట్లా అరుస్తావు? ఏంటి క్వశ్చన్ అడుగుతావా? అడుగు. సీతమ్మ తల్లి రాముడికి ఏమైతుంది? సీతమ్మ తల్లి రాముడికి ఏమైతుంది అంటే భార్య అని చెప్తా అనుకున్నావు నువ్వు. కాదు, అత్త. చెప్పేసి. కాదా? నాన్నమ్మ. సీతమ్మ తల్లి. నేనే ఏదో కొద్దో గొప్ప ఆలోచించానంటే నువ్వు నాకన్నా ఎక్కువ ఆలోచించావా? అమ్మమ్మ అంట. అవి టూ కాంప్లికేటెడ్ కాదు. టూ కాంప్లికేటెడ్ కాదు అవి. అయిపోయిందండి? అయిపోయిందండి. ఓకే, మాటల్లో పడి చక్కగా బర్ఫీ అయిపోయింది. స్టవ్ కట్టేసే ముందు మనం కొంచెం ఇలాచి పౌడర్ వేసుకుందాము. ఓకే, యాలకుల పొడి. అవునండి, ఫ్రాగ్రెన్స్ కోసం. అవునండి, కొంచెం బాగా వాసన వస్తుంది. రావాలి కదండి. అవును, రావాలి కదా. బౌలేది అక్కడ టీవీ ముందు వాళ్ళకు కూడా రావాలా? అందుకే కొంచెం ఎక్కువ వేసారా? దీనికి ఆయిల్ అప్లై చేద్దామండి. ఓకే, కొంచెం నెయ్యి రాసుకోవాలి. అవునండి. సో ఇప్పుడు ముందు దీని మీద సెట్ చేసుకుని ఆ తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టి బర్ఫీలు కట్ చేసి ఫ్రిడ్జ్ లో పెడతారా? కట్ చేసేయాలండి ఫస్ట్, తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టేద్దాం. అప్పుడు మనకి చక్కగా ముక్కలుగా బర్ఫీలు వస్తాయి. దీన్ని ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత డిస్టర్బ్ చేయకుండా కాసేపు ఫ్రిడ్జ్ లో పెట్టి వదిలేయడం. ఫ్రిడ్జ్ లో పెట్టేయాలండి. ఒక 1 hour అలా పెట్టేద్దాము. ఓకే, బ్రెడ్ బర్ఫీ రెడీ తేజు. సో బ్రెడ్ బర్ఫీ రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు కాసేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఆ తర్వాత గనక సర్వ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. బట్ ఈ ప్రాసెస్ అంతా అయ్యేలోపు మీరు దీని తయారీ విధానం మరోసారి చూసేయండి. బ్రెడ్ బర్ఫీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు వేసి వేయించాలి. దీనిలో బ్రెడ్ పౌడర్ వేసి వేయించాలి. ఆ తర్వాత
ఎండు కొబ్బరి తురుము, పంచదార వేసి పాలు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసుకుని సమంగా పరచాలి. ఇది కాసేపు ఫ్రీజర్ లో ఉంచి గట్టిపడనివ్వాలి. ఆపై ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే బ్రెడ్ బర్ఫీ రెడీ. సో బర్ఫీ ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్ లో పెట్టి ఆ తర్వాత సర్వ్ చేసుకున్నాం. రెడీగా ఉంది. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. సో దీన్ని అడిగింది శ్రీనాథ్ కాబట్టి ముందు శ్రీనాథ్కి ఇచ్చేద్దాం. శ్రీనాథ్, నువ్వు కూడా తీసుకో. చెప్పు శ్రీనాథ్, ఎలా ఉంది? బాగుంది. బాగుందా? యాజ్ ఇట్ ఈస్ ఉందా? ఎలా ఉంది? బాగుంది. బాగుందా? నచ్చిందా? రాజు గారు ఎలా ఉంది? బాగుంది. కొబ్బరి కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. అంటే మామూలుగా బ్రెడ్ అన్నాం కదా, బ్రెడ్ ఫ్లేవర్ కంటే కూడా కొంచెం కొబ్బరి ఎక్కువ తెలుస్తుంది. సో కొంచెం క్వాంటిటీ ఇంకొంచెం దూరంగా వేయించేసుకుంటే, లేదంటే మామూలుగా మనం మీరు చెప్పారు కదా ఫస్ట్లో అడిగారు డబల్ కమిటా టేస్ట్లో ఉంటుందా అని. అవును. సో అలా కొంచెం డీప్ ఫ్రై పర్వాలేదు అనుకుంటే ఎప్పుడో ఒకసారి డీప్ ఫ్రై చేసుకొని బ్రెడ్ ముందు ముక్కలు మిక్సీ పట్టేసి సో వాటితో మనం ఇలా బర్ఫీలా చేసేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంది. ఓకే, ఐడియా బాగుంది. సూపర్ అండి, బాగుంది. మీకు ఎలా అనిపించింది? బాగుందా? ఓకే, సో వెరీ నైస్ బర్ఫీ, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు ఇంకో చిట్కా. మామూలుగా మనం మెంతులు, మెంతి పిండి తలకు అప్లై చేసుకోవడం గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు సరికొత్తగా ఇంకో చిట్కా చెప్తాను, వినండి. మెంతి ఆకుల్ని బాగా రుబ్బుకొని తలకంతా అప్లై చేసుకుని ఒక 20 నిమిషాల పాటు అలాగే ఉంచేసుకుని దాని తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే జుట్టు రాలడం, జుట్టు తెల్లబడడం చాలా వరకు తగ్గుతుంది. అలాగే జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది. వెజ్ కబాబ్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. వెజ్ కబాబ్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించి మెదిపిన బంగాళదుంప 1, తరిగిన క్యాబేజ్ 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, శనగపిండి 1/2 కప్పు, కారం తగినంత, సైంధవ లవణం తగినంత, పసుపు చిటికెడు, షాజీరా 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, అవిసె గింజల పొడి 1 టీ స్పూన్, డ్రై ఫ్రూట్స్ పొడి 1/2 కప్పు, ఆమ్చూర్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఫూల్ మఖనీ పొడి 1/2 కప్పు. ఓకే, సో వెజ్ కబాబ్స్ స్టార్ట్ చేసేద్దాం. దివ్య గారు రెడీయా? సో ముందుగా ఏం చేసుకోవాలి? ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుందాం. చాలా కొంచెం చాలు. ఓకే, మన క్వాంటిటీని బట్టి ఎక్కువ ఆయిల్ వేయకూడదు దీనిలో. కొంచెం షాజీరా వేసుకుందాం ఫస్ట్. తర్వాత వెజ్జీస్ వేసేసుకుందాం. యాక్చువల్లీ మిర్చి వేసుకోవచ్చు, సో పిల్లలు కదా, మనం దాని బదులు కారపొడి వేసుకుందాం లాస్ట్ లో. ఓకే, క్యాబేజ్ ఫస్ట్ క్యాబేజ్, తర్వాత క్యారెట్ ముక్కలు కొంచెం సన్నగా తరిగితే ఈజీ అవుతాయి కబాబ్స్. బాగుంటుంది. దీన్ని మళ్ళీ గ్రైండ్ చేస్తాము, బట్ కచ్చాపచ్చగా గ్రైండ్ చేస్తాం. ఓకే, సో సన్నగా అయినా కానీ సన్నగా తరుక్కుంటే బెటర్. బీన్స్, బీన్స్. తర్వాత గ్రీన్ పీస్. ఓకే, ఉడికించిన పచ్చి బఠానీలు. ఇవి ఉడికించినవి కాదు, నార్మల్ ఫ్రెష్ పీస్ వస్తాయి కదా, వస్తున్నాయి కదా, సీజన్ కదా. ఓకే, లైట్గా సాల్ట్ వేసుకుందాం. ఇన్ని వెజిటబుల్స్ కలిపి ఒకటేసారి పిల్లలకి పెట్టాలంటే ఖచ్చితంగా కష్టం, కాబట్టి ఈ రకంగా కబాబ్స్ లా చేసేసుకుని పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు. ఇష్టంగా తింటారు అండ్ అన్ని వెజిటబుల్స్ చేరినట్టు ఉంటుంది. కొంచెం లైట్గా పసుపు. మీరేం చేస్తూ ఉంటారు దివ్య గారు? నేను హౌస్ వైఫ్. మీరు కూడా హౌస్ వైఫ్. సో మీ చాహెల్తోనే సరిపోతుందా? చాహెల్ అండ్ ఇంకొక బాబు ఉన్నాడు. అవునా? ఎన్ని ఇయర్స్? 1 year. ఓ, సో ఇంకా మీకు మొత్తం ఫుల్ జాబ్. అదే ఫుల్ జాబ్. సో మీ హాబీస్ ఏంటి దివ్య గారు? హాబీసా? మ్యూజిక్ వింటా, చాలా ఇష్టం. అది మాత్రం. పాడడం లాంటివి ఏమన్నా అలవాటు ఉన్నాయా? పాడతాను, భరించాలేమో మీరు. ఓకే, అంటే మీ వారి ముందు ఎప్పుడన్నా పాడారా? పాడారా? చాలా సార్లు. అయితే ఇప్పుడు కూడా పాడండి, పర్లేదు. ఎందుకంటే బేసికల్ గా మనల్ని భర్త భరించారు అంటే ఇంకా ప్రపంచం మొత్తం భరిస్తుందని గ్యారంటీడ్ అనమాట. సో కాబట్టి పాడండి ఒక లైన్ మా కోసం, ఇది ఫ్రై అయ్యేలో.
షూర్. నీల గగన ఘన విచనన ధరణి చా శ్రీరమణ మధుర వదన నళిన నయన మనవి వినరా రామ. ఇంత రామ చక్కని సీతకి అరచేత గోరింత ఇంత చక్కని చుక్కకి ఇంకా ఎవరు మొగుడంట రామ చక్కని సీతకి. ఈవిడ మాత్రం ఈ పాట ఖచ్చితంగా వాళ్ళ ఆయన కోసమే పాడారు, అందులో డౌటే లేదు. ఎందుకంటే ఇంత చక్కని మొగుడంట అనేది లిరిక్, కానీ ఈవిడ మాత్రం మొగుడంట అని పాడారు. సూపర్ అండి. మీ ఆయన పేరేంటండి? కళ్యాణ్. మ్యారేజ్ ఫిక్స్ అయ్యాక ఫస్ట్ తనకు పాడి వినిపించిన పాట అదే. కాబట్టి ఇప్పుడు మళ్ళీ విన స్వీట్ మెమరీస్ గుర్తొచ్చి పాడారా? వెరీ నైస్. ఇది సరిపోతుంది. నెక్స్ట్ ఏం చేద్దాం? ఆఫ్ చేసేద్దాం స్టవ్ ఆఫ్ చేసి ఇది మిక్సీ చేసుకుందాం. ఓకే. మీకోసం మా వాడు కూడా ఏదో పాట నేర్చుకున్నాడు. అవునా? మా చాహల్. అవునా? నా కోసమా? మీకు వినిపించాలండి. నాకు వినిపించాలి. మ్యూజిక్ అంటే ఇష్టము. జస్ట్ 1 వీక్ అయింది జాయిన్ అయ్యి క్లాస్ లో. గ్రైండ్ చేసేద్దామా? యా. సో ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలా? దీనిలో ఇంకా స్పైసెస్ కొంచెం బైండింగ్ కావాల్సింది వేసేసుకొని. సో అక్కడ బౌల్ ఉంది, తీసుకోండి. యా. దీనిలో ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ పౌడర్, క్యాషూ నట్, బాదాము పొడి చేసి వేయించాను. బాగుంటుందండి? బాగుంటుంది. ఓకే. ఇది శనగపిండి. సో శనగపిండి మామూలుగా అయితే పచ్చెనపప్పు వేయించి పొడి చేసుకోవచ్చు, లేదు ఆప్షన్ లేదు అనుకుంటే శనగపిండిని వేయించేసి వేయాలి. పచ్చిది వేస్తే కొంచెం స్మెల్ వస్తుంది కబాబ్. ఓకే. సో వేయించాలి. ఇది బైండింగ్ కొంచెం. ఓకే. ఇదేంటి? ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్. ఇది నేను అన్నిట్లో వేస్తాను. అవిసె గింజల పొడి. కొంచెం మిరియాల పొడి. ఓకే. ఇలాచీ పొడి, ఆమ్చూర్, చాట్ మసాలా కొంచెం. సో కారం ఇది కొంచెం, ఇందాక సాల్ట్ వేసుకున్నాం కదా కొంచెం. ఇప్పుడు ఇంకొంచెం. ఫైనల్ గా ఆలు కూడా. సో ఉడికిన తర్వాత తిరిగి మిక్స్ అయిపోతాయి. అవును. ఇంకా గరం మసాలా. ఓకే. ఇదేంటంటే లోటస్ సీడ్స్, పూల్ మఖని పొడి. మామూలుగా బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇది ఇంకా హెల్దీ అని చెప్పి. ఓకే. చాలా హెల్త్ కాన్షియస్ అనుకుంటా. యా. సో ఫూల్ మఖని పొడి. ఓకే. అంటే మన ఫూల్ మఖని గ్రైండ్ చేసేసి నార్మల్. ఓకే. ఇంకా ఫైనల్లీ ఆలు కూడా వేసేస్తాం. చూసుకొని లాస్ట్ లో ఒకవేళ అంటే బైండింగ్ లేదు, సరిగా కబాబ్ రావట్లేదు అన్నప్పుడు మనం కొంచెం బేసిన్ ఆలు అలా యాడ్ చేసుకోవచ్చు. ఇది బాగా కలిపేసుకోవాలి ఇవన్నీ. ఓకే. సో ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకుని మీరు కబాబ్స్ చేయడం మొదలు పెట్టండి. ఆ లోపు మేము చాహెల్ పాట ప్రిపేర్ అయ్యాడు కదా, పాడిస్తాం. సో మైక్ తీసుకోమ్మా. ఏం సాంగ్ ప్రిపేర్ అయ్యావు? పాడు. కాటేల్ తాగిన కోటి నేను, అరే నెట్టై కక్కనన్న కాకి నేను, కొంచెం రాంగ్ కొంచెం రైట్ నేను, దారం తెంచుకున్న కైటి నేను, శనివారం నేను, కొంచెం రాంగ్ రైట్ నేను, అవి కొంచెం కష్టంగా ఉన్నాయి. శుభలక్ష్మి వెల్కమ్ టు ద పార్టీ, అబ్బ టచ్ మీ, టచ్ మీ, అబ్బ టచ్ మీ. క్యూట్, వెరీ నైస్. థ్యాంక్ యూ. సో ఇలా చక్కగా కలిపేసుకుని కబాబ్స్ చేసేసుకోవడమే. ఓకే. పాన్ కూడా హీట్ అయిపోయింది. వాటర్ చేతికి అద్దుకుంటే జస్ట్ ఇలా వాటర్ ఇలా తడిపేసుకొని అంటుకోకుండా ఉంటుంది. కొంతమంది నూనె కూడా రాసుకుంటూ ఉంటారు. మనకి ఏ షేప్స్ అయినా చేసుకోవచ్చు. మా వాడు ఇప్పుడు సర్కిల్ లో కావాలి మామ అని అడిగాడు. సర్కిల్ లో ఒక్కొక్కటిగా ఇప్పుడు ఒక్కొక్కటైనా వేసేసి కొంచెం ఆయిల్ వేసుకుందాం ఫస్ట్.
సో మిడిల్లో ఆయిల్ కొంచెం ఇలా వేసేసుకొని ఇక్కడ కొంచెం ఎక్కువ వేసుకుందాము. ఓకే, ఇది దీంట్లో ఇట్లా క్రిస్పీగా వస్తుంది. ఫూల్ మక్ని పౌడర్ అద్దుకొని ఇలా పెట్టేసి జస్ట్ ఇలా డ్రాగ్ చేసుకుంటే ఆయిల్ అంటుతుంది. మీ కాన్షియస్ సూపర్, ఇలాగే ఉండాలండి. కరెక్ట్, యూర్ రైట్, ఐ అగ్రీ. ఒక క్వశ్చన్ కూడా ఏదో అడుగుతానంట, ఓకేనా మీకు? తప్పకుండా. ఏంటి చాహెల్ క్వశ్చన్ అడుగు. ఎందుకు కాకి కాకా అని అరుస్తుంది? పెద్ద పరిచయం లేదురా నాకు ఇందాక కాకి అనుకున్నాం గురించి. కదా, చాలా కాంప్లికేటెడ్ కాదు పిల్లలు, అంటే చాలా సిల్లీ. ఎందుకు కాకి కావు కావు అంటదా? కీవ్ కీవ్ అంటే బాగుంటది కాబట్టి. ఏంటి ఆన్సర్ చెప్పు. నోరుకి నోరుంది కాబట్టి. మిమ్మల్ని మించుంటున్నాయి కదా. అమ్మో నన్నేంటి, నేను అసలు అబ్బే ఏంటి చూడు, సౌండ్ కూడా వస్తుంది టక్క టక్కమని కొడితే. అయిపోవచ్చాయి కదా. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని చేసుకుని సర్వ్ చేసుకోవడమే అన్నమాట. దీన్ని రెండు వైపులా చక్కగా కాలిన తర్వాత ఏదైనా డిప్ ఉంటే డిప్, లేకపోతే డైరెక్ట్ గా తిన్నా కూడా సాస్ యాక్చువల్లీ మా మామయ్య గారికి యూజువల్లీ ట్రెడిషనల్ వంటలు అంటే ఇష్టం, పాస్తాలు అలా అంత ఇష్టపడరు. సో ఇది 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 తింటారు. అవునా? ఓ, సో కోడలు వచ్చి కొత్త వంటలు చేసి పెడితే అవి కూడా ఇష్టపడడం స్టార్ట్ చేశారనమాట. ఈ రెసిపీ అయితే తింటారు. సో ఐఎమ్ సో హ్యాపీ అనమాట. సో అయిపోయాయండి. అయిపోయాయా? యా, సర్వ్ చేసేద్దామా? ఓకే, వావ్, ప్లేట్ కూడా చాలా బాగా చేశారే. యూ విల్ డూ కార్వింగ్? యా చేస్తానండి. బాగుందండి. మా పిల్లలు ఇద్దరికి ఎవ్రీ మంత్ ఫస్ట్ అంటే పుట్టినప్పటి నుంచి 1 year వరకు ఎవ్రీ మంత్ మంత్లీ బర్త్డేస్ చేశాను. ఓ, సో ఎవ్రీ మంత్ ఒక్కొక్క కార్వింగ్ చేశాను. వావ్, ఎవ్రీ మంత్ బర్త్డేయా? అమ్మా చూసి నేర్చుకో. నువ్వు ఉన్నావు సంవత్సరానికి ఒకసారి ఏమన్నా కూడా చెయ్యవు. ఓకే, సో ఇలా టూత్ పిక్ తో ఇది స్క్యూవర్స్ ఉంటాయి కదా, సో అలా స్క్యూవర్స్ తో అలా పెట్టేసుకొని సో ఇలా సర్వ్ చేసుకుంటే పిల్లలకి తినడానికి కూడా బాగుంటుంది. సో దీని మీద చాట్ మసాలా. బాబా, ప్లేట్ చూడడానికే ఇంత టెంప్టింగ్ గా ఉందంటే ఫుడ్ తినడానికి ఇంకెంత బాగుంటుందో. ఫైనల్ గా కొంచెం కెచప్. ప్లేస్ లేదుగా, ఎక్కడ ఇస్తారు? దీనిపైన. ఓ, అంటే టేస్ట్ మారిపోతున్నాయి కొంచెం సైడ్ కి. కావాలంటే మళ్ళీ డిప్ చేసుకుని తిందాం. ఓకే ఓకే, సో వేడి వేడిగా వెజ్ కబాబ్ రెడీ. సూపర్ ప్రెజెంటేషన్ దివ్య గారు, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. సో వేడి వేడిగా వెజ్ కబాబ్స్ రెడీ. టేస్ట్ చూడబోయే ముందు వీటి తయారీ విధానం మరోసారి చూసిద్దాం. వెజ్ కబాబ్స్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి షాజీరా, తరిగిన క్యాబేజ్, క్యారెట్ ముక్కలు, తరిగిన బీన్స్, పచ్చి బఠానీలు, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఇది కాస్త చల్లారాక కచ్చా పచ్చాగా మిక్సీ పట్టాలి. ఒక బౌల్లోకి తీసుకుని దీనిలో డ్రై ఫ్రూట్స్ పొడి, శనగపిండి, అవిసె గింజల పొడి, మిరియాల పొడి, యాలకుల పొడి, ఆమ్చూర్, చాట్ మసాలా, కారం, ఉప్పు, గరం మసాలా, ఫూల్ మక్ని పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కబాబ్స్ లా చేసుకుని ఫూల్ మక్ని పౌడర్ లో అద్దుకోవాలి. ఆపై వీటిని పెనంపై ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. ఆపై చాట్ మసాలా చల్లి సర్వ్ చేసుకుంటే వెజ్ కబాబ్స్ రెడీ. వెజ్ కబాబ్స్ ఎలా ఉన్నాయో టేస్ట్ చూసి చెప్తానండి. సో దీన్ని అడిగింది చాహెల్ కాబట్టి డెఫినెట్లీ హీ డిజర్వ్ టు టేస్ట్ ఫస్ట్. ఎలా ఉంది చాహెల్? బాగుందా? బాగుంది. బాగుంది అంతేనా? ఎక్కువ బాగుందా, కొంచెం బాగుందా? ఎక్కువ 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 బాగుంది. వెరీ నైస్. నీకెలా అనిపించింది శ్రీనాథ్? బాగుంది. బాగుందా? వెరీ నైస్. నిజంగానే చాలా బాగుంది దివ్య గారు. వెరీ నైస్. పైన కొంచెం స్ప్రింకిల్ చేశారు కదా, అదంతా కూడా చట్పటాగా మసాలా కొంచెం క్రంచీగా బాగుంది. అలాగే మెయిన్ గా ప్రెజెంటేషన్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. మీ ఇన్స్పిరేషన్. ఎస్, ఇలా మీరు ట్రై చేయాలని చెప్పేసి మేము చూపిస్తున్నాం. చాలా తక్కువ మంది. సో
మాక్సిమం గా ట్రై చేస్తే ఇంకా బాగుంటుంది. సో మీరు చెప్పినట్టుగానే ఇంట్లో మనం చేసుకునే చిన్న చిన్న ఫంక్షన్స్ కన్నిటి కూడా మనమే ఓన్ గా అలా కార్వింగ్ చేసుకుని అరేంజ్ చేసుకుంటే వచ్చే ఆ కాంప్లిమెంట్స్ కానీ హ్యాపీనెస్ వేరేగా చాలా బాగుంటుంది. అది కూడా ఆవిడ మంత్లీ బర్త్డే సెలబ్రేట్ చేస్తారంట డేట్ రోజు. నెంబర్ ఇచ్చిపోతే నిజంగా మేము కూడా వస్తాం, నెల ఒక పార్టీ అంటే మేము రెడీగా ఉంటాం. వెరీ నైస్, సూపర్ దివ్య గారు. అందరు కూడా చాలా బాగా చేశారండి. థ్యాంక్ యూ సో మచ్ దివ్య గారు, మాకు మంచి వంటను పరిచయం చేసినందుకు. మీకు ఈటీవీ అభిరుచి వారి నుండి ఈ గిఫ్ట్ వచ్చాయి. థ్యాంక్ యూ, మాకు ఈ ఛాన్స్ ఇచ్చారు. సో మాకే కాకుండా మా పిల్లలకి కూడా పార్ట్ ఆఫ్ ది షో చేశారు. చాలా 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 థ్యాంక్స్ అండ్ అలాగే స్వరూప గారు థ్యాంక్ యూ. మీకు కూడా ఈటీవీ అభిరుచి వారి నుండి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మరి చాక్లెట్స్ ఎవరికి కావాలి? వీడు ఫస్ట్ ఇస్తాడు కాబట్టి 2 వీడికే. సరే, నీకొకటి నీకొకటి. థ్యాంక్ యూ సో మచ్. 2 రెసిపీస్ చాలా బాగున్నాయండి, తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. నారింజ పండు కానీ, కమలా పండు కానీ, నిమ్మకాయ కానీ వీటిని వాడుకున్న తర్వాత ఆ తొక్కలు ఎండబెట్టుకుని పొడిలాగా చేసుకుని ఆ పొడిలో పెసరపిండి కలుపుకుని ఒళ్ళంతా మృదువుగా మర్దన చేసుకుని స్నానం చేస్తూ ఉన్నట్లయితే శరీరం అంతా కూడా కాంతివంతంగా, తేజోవంతంగా, కొత్త నిగారింపును సంతరించుకుంటుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్ స్టార్ట్ చేసేద్దాం. రాజు గారు, మరి జస్ట్ మినిట్ లో ఏం చేయబోతున్నారు? సగ్గుబియ్యంతో మిక్చర్ చేస్తున్నాను. ఓకే ఓకే, అంటే మనకు సగ్గుబియ్యం ఇప్పుడు ఇలా స్నాక్స్ ఐటమ్ చేసుకోవడానికి కొంచెం పెద్ద సైజ్ సగ్గుబియ్యం దొరుకుతుంది. సో దాంతో మనకు మంచి కరకరలాడుతూ మంచి స్నాక్ రెడీ అవుతుంది. ఓకే, సో మరి సగ్గుబియ్యం మిక్స్చర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సగ్గుబియ్యం మిక్స్చర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పెద్ద సగ్గుబియ్యం 1 కప్పు, వేరుశనగ పలుకులు 1/2 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, ఆమ్చూర్ 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, పంచదార కొద్దిగా, కార్న్ ఫ్లాక్స్ 1/2 కప్పు, అటుకులు 1/2 కప్పు. కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా, ఇప్పుడు వంట స్టార్ట్ చేద్దాం. రాజు గారు స్టార్ట్ చేద్దాం. ఓకేనండి. సో డీప్ ఫ్రై కాబట్టి ముందు ఆయిల్ హీట్ చేసుకుందాం. ముందు ఆయిల్ ఇస్తారా? ఓకే, ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. ఎస్, ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. సో డీప్ ఫ్రై లాంటి వాటికి చాలా బాగుంటుంది, తక్కువగా అబ్జర్వ్ చేస్తుంది, అలాగే తక్కువ నూనెతో ఎక్కువ వంటలు. సో తక్కువ నూనెతో ఎక్కువ వంటలు చేసుకోవచ్చు. సో ఆయిల్ వేడి పెట్టేసుకుందాం. సో ఇక్కడ మెయిన్గా అంటే మనకి సగ్గుబియ్యం గురించి చెప్పాను కదా. అవును. సో ఇవి కొంచెం పెద్ద సైజు ఉంటాయండి. మనం నార్మల్గా చేసుకున్న దానికంటే కూడా 2 నుంచి 3 ఇంతలు పెద్దగా ఉంటుంది. సో ఇవి మెయిన్గా ఏంటంటే ఇలాంటి స్నాక్ ఐటమ్స్ చేసుకోవడానికి ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో ఇవి మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి ఇప్పుడు మనం. ఓకే, లేకపోతే మనం మా రెగ్యులర్ గా చేసుకునే సగ్గుబియ్యం అంటే వాటిలో కొంచెం పెద్ద సైజువి, సో అవి కూడా తెచ్చి చేసేసుకోవచ్చు. బట్ అంటే సైజ్ కొంచెం చిన్నగా వస్తుంది మనకు వాటితో రెగ్యులర్ వాటితో చేసుకుంటే. సో ఇవంటే అంటే కొంచెం మనకు పెద్దగా పఫ్ అయి సైజ్ పెరుగుతుంది. సో చూడడానికి కూడా బాగుంటుంది. ఓకే, సో ఆయిల్ హీట్ అయింది కదా, వేసుకుందాం రాజు గారు. అవునండి. సో ముందు సగ్గుబియ్యం డీప్ ఫ్రై చేసుకోవాలా? అవునండి. ఇవేమన్నా పేలే ఛాన్సులు ఉన్నాయి రాజు గారు? సో కొన్ని రకాలు అంటే వాళ్ళు తయారు చేసే ఆ విధానం మీద కొన్ని ఒక్కొక్కసారి కొంచెం పేలే ఛాన్స్ ఉంటుందండి. ఓకే, సో కేర్ఫుల్ గా ఉంటే బెటర్. ఆయిల్ కొంచెం మంచి వేడిగా ఉండాలి ఇది చేసుకున్నప్పుడు. సో దీంట్లో ఏంటంటే మనం ఎక్కువగా ఎన్ని వెరైటీస్ కావాల్స్తే అన్ని మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. మిక్చర్, అందుకే మిక్చర్ అన్నాం కదా. మిక్చర్ అంటాం. ఓన్లీ దీంతో ఒక్కదాంతో కూడా మనం చేసుకోవచ్చు, కొంచెం నమ్కిన్ టైప్ లో వస్తుంది. ఓకే, సో ఇది చేసేసి ఓన్లీ సగ్గుబియ్యంతో కూడా బాగుంటుంది. ఇలాంటివి చక్కగా ఇంట్లో తయారు చేసి పెట్టేసుకుంటే హ్యాపీగా మనం నిలువుంచుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ మిక్స్చర్ క్రేవింగ్స్ అనేవి చాలా ఉంటాయి కదా రాజు గారు. ఎప్పుడు ఆ కరకర ఏదో తినాలి, కారంగా ఏదో తినాలి, ఇవి మాత్రం పేలే ఛాన్సెస్ బాగా ఉన్నాయి కదా రాజు గారు? ఏం లేదు, లేవా? అస్సలు పేలు. ఓ, సో పల్లీలు కూడా డీప్ ఫ్రై చేసేసుకోవాలి కొంచెం మంచిగా లోపల వరకు స్లో ఫైర్. దీంట్లో ఓన్లీ పల్లీలే వాడుతున్నామండి. కావలిస్తే వేయించిన వేరుశనగపప్పు కూడా ఉంటుంది కదా. అవును, సారీ శనగపప్పు, పుట్నాల పప్పు అంట. సో అది కూడా కొంచెం ఫ్రై చేసి మనం యాడ్ చేసుకున్నా బాగుంటుంది. ఓకే, డీప్ ఫ్రై నార్మల్? డీప్ ఫ్రై. ఓకే, సో ఇది కూడా రెడీ. నెక్స్ట్ కార్న్ ఫ్లేక్స్. ఎస్,
అటుకులు. అటుకులు కూడా. ఓకే, సో ఇక్కడతో మన స్టవ్ అవసరం తీరిపోయింది. ఓకే, ఇంకా మిగతా అంతా కూడా మనం మిక్స్చర్ కి స్పైసెస్ యాడ్ జస్ట్ అలా చేస్తాం. అన్ని మిక్స్ చేసేసుకోవడం. ఓకే, బౌల్లో యాడ్ చేసేద్దాం. ఇది కొంచెం అంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ వేడిగా ఉంది కదండి, సో కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు దీంట్లో మనం పొడులన్నీ కూడా యాడ్ చేసేసుకుందాం. సో కాసేపు దాన్ని కొంచెం అలా పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత పౌడర్స్ యాడ్ చేస్తాం. ఎస్ అండి. సో కొంచెం చల్లారాలి కదా, ఆ లోపల చిట్కా చూసేద్దాం. మామూలుగా ఆఫీస్కి షూస్ వేసుకెళ్తూ ఉంటారు, ఇంకా బయట హీల్ వేసుకుంటూ ఉంటారు, ఇలా చెప్పులు వేసుకొని ఎక్కువగా నడుస్తూ ఉంటాం కదా. కానీ ఇంట్లో ఒక 10 నిమిషాల పాటు చెప్పులు ఏవీ లేకుండా గట్టు మీద కానీ లేదా గడ్డిలో కానీ 10 నిమిషాలు మామూలుగా నడుస్తూ ఉన్నట్లయితే పాదాలకి కాళ్ళకి రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. చిట్కా చూసాం కదా, సో రాజు గారు నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుందామా? ఓకేనండి. సో ముందు ఇవి ప్రాపర్గా మిక్స్ చేసేసుకున్నాం. సో ముందుగా దీంట్లో ఉప్పు, ఓకే, అలాగే కారం, కారం, కొద్దిగా జీలకర్ర పొడి, ఆమ్చూర్, కొద్దిగా చాట్ మసాలా, కాస్త పంచదార. పంచదార ఉంటే కూడా బాగుంటుందండి, కమ్మకమ్మగా తగులుతూ. వావ్, సూపర్ రాజు గారు, చూడడానికి చాలా బాగుంది. సో అన్నీ కూడా ఉన్నాయి కదా, చాలా వెరైటీస్ ఉంటాయి కాబట్టి సో దీంట్లో కారపూస లాంటివి తయారు చేసుకుని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. మనకు బజార్లో దొరికే వాటిలో ఉంటాయి కదా. అవును. ఓకే, సో రెడీ అండి. సూపర్. సో కొంచెం చట్పటాగా చాట్ మసాలా పైనుంచి. దీని టేస్ట్ చూద్దాం, బట్ కార్వింగ్ తర్వాత. ఓకే, సో సింపుల్ కార్వింగ్ చేస్తున్నాను. ఓకే, సో బ్రెడ్తో షార్క్ లా చేస్తున్నానండి. ఓకే. సో ఆ బ్రెడ్ ఒక ఎండ్ మాత్రం కొంచెం అలా షార్ప్గా ఉండేలా చూసి తీసుకున్నారా రాజు గారు? ఏం లేదు, మామూలుగానే తీసేసుకోవచ్చు మనం. ఓకే, ఓకే, ఇలా వి షేప్లో కట్ చేస్తే ఇది మనకు టైల్ లా వచ్చేస్తుంది. ఓకే. సో చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. సో కీరా స్కిన్, సో టీత్లా పెట్టడానికి సో జిగ్జాగ్ కట్ అండి. వావ్. ఓకే, సో ఇలా వస్తుంది. సో కింది వైపు కొంచెం లెంత్ తగ్గుతుంది మనకు, ఇలా వచ్చేస్తుంది. ఐస్ వచ్చేసి ఆలివ్ పెడుతున్నాను. సో అలాగే స్కిన్లోనే జస్ట్ ఇక్కడ ఫిన్స్లా చూపిస్తాం. షార్క్ అంటే మనకి చిన్న లైన్స్లా పెట్టేసేయాలి. ఓకే,
మిక్స్చర్ రెడీ. ఓకే, సో సగ్గుబియ్యం మిక్స్చర్ రెడీ విత్ బ్యూటిఫుల్ కార్వింగ్. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. సగ్గుబియ్యం మిక్స్చర్ తయారు చేసుకునే విధానం. ముందుగా కాగే నూనెలో పెద్ద సగ్గుబియ్యం, వేరుశనగ పలుకులు, కార్న్ ఫ్లేక్స్, అటుకులు విడివిడిగా వేసి డీప్ ఫ్రై చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఉప్పు, కారం, జీలకర్ర పొడి, చాట్ మసాలా, ఆమ్చూర్, కొద్దిగా పంచదార వేసి బాగా కలుపుకోవాలి. అంతే, సగ్గుబియ్యం మిక్స్చర్ రెడీ. సగ్గుబియ్యం మిక్స్చర్ ఎలా ఉందో టేస్ట్ చేసేద్దామా? సూపర్ రాజు గారు, కరకరలాడుతూ పౌడర్స్ అన్ని మీరు మిక్స్ చేసింది కూడా ఆ ఆమ్చూర్ అవన్నీ వేయడం వల్ల కాస్త పుల్లగా పంచదార కూడా వేసాం, కొంచెం తీయగా. సో వెరీ నైస్ రాజు గారు, ఇంట్లోనే శుభ్రంగా తయారు చేసుకోవచ్చు. ఈజీ మెథడ్, జస్ట్ ఆయిల్ హీట్ అయితే సరిపోతుంది, మిక్స్చర్ రెడీ. సో తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. మామూలుగా మనం రకరకాల ఫుడ్ కలర్స్ వాడుతూ ఉంటాం. బిర్యానీ కానీ, స్వీట్స్ కానీ, వీటన్నింటికి ఫుడ్ కలర్స్ యాడ్ చేస్తూ ఉంటారు. కానీ ఈ ఫుడ్ కలర్స్ వాడడం ఆరోగ్యానికి మంచిది కాదని కూడా మనకు తెలుసు. ఇలాంటప్పుడు ఫుడ్ కలర్ అనేది న్యాచురల్గా ఎలా వాడుకోవాలి అంటే అందుకోసం ఒక చక్కటి చిట్కా. బీట్రూట్ని పీల్ చేసేసి పొడిలాగా చేసి పెట్టుకుని మనం ఏదైనా ఫుడ్కి యాడ్ చేయాలనుకున్నప్పుడు, స్వీట్ కానీ లేకపోతే కూరల్లో కానీ దేనికైనా యాడ్ చేసుకుంటే న్యాచురల్ ఫుడ్ కలర్గా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. చూసారు కదా ఈరోజు వంటలన్నీ. మరి ఆ వంటల్లోని పోషక విలువలేంటో డాక్టర్ అరుణ్ గారిని అడిగి తెలుసుకుందాం. అరటి పెసర ఇగురులోని పోషక విలువలు చాలా సింపుల్గా, సూపర్గా ఉంటాయి. ముఖ్యంగా అరటికాయలు అండ్ పెసరపప్పు అనేది ఒక మంచి అండ్ వెరీ సింపుల్ అండ్ అట్ ద సేమ్ టైం ఇఫెక్టివ్ కాంబినేషన్. ఇప్పుడు మనకు కంపల్సరీగా ప్రతి పూట ఉండవలసిన పోషక విలువ మనకు ప్రోటీన్. అరటికాయలో ఉన్న ఐరన్ కూడా మనకు బాగా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఈ రకమైన కూరలు ఏంటంటే కొంచెం మనం నిమ్మకాయ లాస్ట్లో పిండుకున్నాం అనుకోండి, నిమ్మకాయలో ఉన్న విటమిన్ సి ఈ అరటికాయని డైజెస్ట్ చేయడానికి, అరటికాయలో ఉన్న ఐరన్ని డైజెస్ట్ చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. దీన్ని చపాతీతో కానీ రైస్తో కానీ తీసుకుంటే మరో 10 grams ప్రోటీన్ అనేది కలిసి వస్తుంది. సో చాలా సూపర్గా ఉందండి, డెఫినెట్లీ వీ కెన్ ట్రై ఇట్. బ్రెడ్ బర్ఫీ, ఓకే, దిస్ ఇస్ వెరీ యూనిక్ అండి. పాలు చాలా మంచిదండి, నెయ్యి కూడా పిల్లలకి చాలా మంచిది. బట్ దిస్ ఇస్ అ వెరీ హై క్యాలరీ డిష్. ఒక్కొక్క మనకు జస్ట్ ఒక 50 grams ఆఫ్ బర్ఫీలో కూడా, లేకపోతే 25 grams కూడా 250 to 300 క్యాలరీస్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఇది రోజువారీ డైట్కి అయితే యూస్ఫుల్ కాదు. తర్వాత వెజ్ కబాబ్. ఈ వెజ్ కబాబ్ చేసే విధానం అనేది చాలా బాగుంది. బట్ మనము ఇందులో చాలా రకాల వెజిటబుల్స్ చూస్తున్నాం. అంటే బీన్స్, క్యారెట్, చాలా లాడ్ ఆఫ్ వెజిటబుల్స్ అండ్ మళ్ళీ ఫూల్ మక్కని పౌడర్ కూడా చూస్తున్నాము. తర్వాత ముఖ్యంగా అవిసె గింజల పౌడర్ కూడా ఉంది, ఆమ్చూర్ కూడా ఉంది. సో నా అడ్వైస్ ఏంటంటే సెలెక్ట్ 3-4 types ఆఫ్ వెజిటబుల్స్. 3-4 రకాల వెజిటబుల్స్ తీసుకుంటూ ఆమ్చూర్, తర్వాత ఇవన్నీ కూడా అంటే అవిసె గింజల పౌడర్ ఇవన్నీ ఉంచుకుంటూ ఈ కబాబ్ గనక చేసుకుంటే ఇట్ విల్ బి అ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ స్నాక్. సగ్గుబియ్యం మిక్స్చర్ అనేది అగైన్ మిక్స్చర్ డీప్ ఫ్రైడ్ తెలుసు, బట్ సగ్గుబియ్యం అనేది ముఖ్యంగా మనకు ఇంట్లో కిడ్నీ సమస్యలతో బాధపడే వాళ్ళకి చాలా యూస్ఫుల్ థింగ్ అండి. ఎందుకంటే వాళ్ళకి జనరల్గా 40 grams ప్రోటీన్ అనో 30 grams ప్రోటీన్ అనో తక్కువ తీసుకోవాలనో చెప్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఏంటంటే మనము ఈ సగ్గుబియ్యం మిక్స్చర్ లాంటివి, అంటే అందులో మనకు పల్లీల్లో ప్రోటీన్ ఉంటే కూడా లిమిట్లో ఉంటుంది. సో దానిని తీసుకుంటూ కార్న్ ఫ్లేక్స్ ఇలాంటివన్నీ కూడా యాడ్ చేసి చేస్తున్నాం కదా. సో మనకు వాళ్ళకి టైలర్ మేడ్గా ఉంటుందన్నమాట. నోట్ చేసుకొని ట్రై చేయండి. రాజుగారు, ఈరోజు 2 రెసిపీస్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. ఓకేనండి. అలాగే మధురం మమకారంలో వంటలు కూడా చాలా బాగున్నాయి కదా. తప్పకుండా ట్రై చేయండి. మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 50151.